హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇటు టిఫిన్స్లోకైనా అటు రైస్లోకైనా 10 నిమిషాల అయిపోయేటువంటి టమాటా కారాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 8 ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 20 వెల్లుల్లి రబ్బలు, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 1/2 కేజీ టమాటాలను కూడా వేసుకొని టమాటాలని ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి సగానికి కట్ చేసుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్‌ను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ టమాటాలో నుంచి వాటర్ అన్నది పూర్తిగా ఎవాపరేట్ అయ్యే అంతవరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. కొంతసేపు అయిన తర్వాత చూడండి, దీనిలోని కొంచెం వాటర్ అన్నది తగ్గింది కదా! ఈ పాయింట్‌లోనే రుచికి అనుగుణంగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలో నుంచి ఆయిల్ అన్నది కొంచెం సపరేట్ అయ్యే అంతవరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందామండి. కొంతసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అన్నది కొంచెం సపరేట్ అయింది కదా! ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగాను ఇటు రైస్లోకైనా అటు టిఫిన్లోకైనా 10 రోజుల వరకు స్టోర్ ఉంటూ చక్కగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.